నాకు ఒక హై బార్ స్టూల్ కావాలి. ఓకే సార్. సదానాతో గొడవ పడుతుందే చెలి నీ వశమై ఇదేం పరవశమే పాదమే పరుగునా చేరని చింతకి హృదయమే నిలువునా కరిగే నీ చూపుకే ఇదే ఉదయం గత దినాన ఇలా లేదసలెందుకే చెలి నీ వలన ఈ మాయే అనవలెనా ఒకే ఒక ప్రాణం ఉంది అదే నేనే కావాలి. మీ పనిష్మెంట్ ఇలా ఉంటే మీరిచ్చే గిఫ్ట్ ఎలా ఉంటుందో. నేను ఇది ఆ రోజే చేసుంటే బాగుండేది. నేను నిన్ను మొదటిసారి కలిసిన రోజే. కానీ ఏం పర్వాలేదులే, ఆలస్యం అయినా అంతా మన మంచికే అవుతుంది అని అంటారు కదా. మరే వరము అడగనే నీ వలపు కౌగిలిలో నేనే కమౌతానే మనసు అదే పనిగా నిన్ను చూస్తుందే అదేమంటే సదా నాతో గొడవ పడుతుందే చెలిని వశమై ఇదేం పరవశమే ఇదే. నువ్వు నా జీవితంలోని గొప్ప సంతోషాన్ని రేఖ. నేను అది ఎప్పటికీ పోగొట్టుకోవాలనుకోవడం లేదు. ఈరోజు నీకు చెప్పాలనుకుంటున్నాను నేను నీ గురించి ఏం ఫీల్ అవుతున్నానో. సార్ ఈ క్యాండిల్స్ ఎక్కడ పెట్టను? అక్కడ పెట్టే. కమాన్ రాఘవ్, ఇప్పుడు వెనకడుగు వేయకూడదు. రేఖ ఈ పాటికి వచ్చేస్తూ ఉంటుంది. ఈరోజు నేను తనకి నా మనసులోని ప్రతి మాటని చెప్పేస్తాను. ఎక్స్క్యూజ్ మీ, ఇన్స్పెక్టర్ ప్రసాద్ గారు ఇల్లు ఎక్కడుందో తెలుసా? థ్యాంక్ యూ. చెప్పండి. ఇన్స్పెక్టర్ ప్రసాద్ గారి ఇల్లు ఇదేనండి? అవునండి, ఇదే ఆయన ఇల్లు. కానీ మీకు ఆయనతో ఏం పనుంది? కడుపుతో ఉంది నువ్వు కాదు, తాను ఉంది కడుపుతో. నతి, కోపంగా ఉన్నావా? అవును ధ్రువ్, చాలా కోపంగా ఉన్నాను. ఇన్ఫాక్ట్ నాకు చాలా గిల్టీగా ఉంది. ఐఎమ్ వెరీ సారీ ధ్రువ్, నేను అలా అనకుండా ఉండాల్సింది. మనం చిన్నత్తయ్య చిన్నమామయ్యలకి దూరంగా వెళ్ళి వేరే ఇంట్లో ఉండాలని. నేనెప్పుడు ఈ ఫ్యామిలీ ముక్కలవడానికి రీజన్ అవ్వాలనుకోలేదు ధ్రువ్. ఉన్నతి, నాకు తెలుసు నువ్వంతా కోపంలోనే అనేసావు అంతే. అఫ్ కోర్స్ ధ్రువ్, నేను ఇదంతా కోపంలోనే అన్నాను. అండ్ నాకు బాగా తెలుసు ఒక ఫ్యామిలీ విడిపోవడం అంటే ఎలా ఉంటుందో. నేను రాఘవన్నయ్య చిన్నగా ఉన్నప్పుడు డాడ్ మమ్మల్ని వదిలి వెళ్ళిపోయారు. మామ్ ఉన్నారు కానీ తనకి నా చిన్నప్పటి విషయాలేవి గుర్తులేవు. కానీ ధ్రువ్, ఐ నో
నీకు మీ పిన్ని బాబాయ్ అండ్ స్మిత అంటే ఎంత ఇష్టమో, అందుకే నేను ఎప్పటికీ మన ఫ్యామిలీ విడిపోవాలని అనుకోను. సో నేను ఏదైతే అన్నానో ప్లీజ్ అవన్నీ మర్చిపో. ఉన్నతి, నేను ఏ రోజైతే నువ్వు ఒక మొండిదనవి నకరాలు మారే ప్రిన్సెస్వి అనుకుంటానో, నువ్వు అప్పుడే చాలా మెచ్యూర్డ్గా మనసుకు హత్తుకునేలా ఏదో ఒకటి మాట్లాడేస్తావు. దాంతో నాకు నీ మీద ప్రేమ ఇంకా ఎక్కువైపోతుంది. నువ్వు బాబాయ్ గురించి ఏం టెన్షన్ పడకు, నేను ఆయనతో మాట్లాడాను. ఇన్ఫ్యాక్ట్ నేనేమనుకుంటున్నానంటే, నేను ఈరోజు నిన్ను డిన్నర్ డేట్కి తీసుకువెళ్తాను. మన ముగ్గురం. మధ్యలో తానెందుకు? నేను ముందే చెప్పాను కదా. ఉన్నతి, మన ముగ్గురం అంటే నేను, నువ్వు అండ్ మన బేబీ. ఓ, ఈ స్ట్రెస్ లో నేను మర్చిపోతున్నాను. నేను ఒకసారి బబ్లీని చెక్ చేస్తాను. తన మూడ్ కూడా చాలా పాడైపోయింది కదా. నువ్వు మాట్లాడు, నేను కార్ తీసుకొస్తాను. హ్మ్. అమ్మా 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 ఆ, ఆ? ఏమైంది? రాఘవ్ కోసం దిండు దుప్పటి తీసుకెళ్ళడానికి వచ్చావా? అరే నువ్వేం దిగులు పడకు, వాడు చాలా సేపటి వరకు ప్రశాంతంగా పడుకుంటాడు తన ఆఫీస్ సోఫా మీద. నిద్రలో నుంచి లేవలసింది నువ్వేనమ్మా. రాఘవ మ్యాంగో షేక్ తాగనే లేదు, నువ్వు నిద్ర మాత్రం కలిపింది. ఆ? అలా ఎలా తాగలేదు? నాకిప్పుడే తెలిసింది ఆఫీస్లో రాఘవ్కి ఎవరో అడ్డొచ్చారంట. దానివల్ల మ్యాంగో షేక్ మొత్తం కింద పడిపోయిందని. అయినా సరే నేను ఎంతో ఆశగా వాడి క్యాబిన్లోకి వెళ్ళాను. ఎవరికి తెలుసు, 1-2 గుటకలు తాగి ఉంటాలే, ప్రభావం ఉంటుందిలే అనుకున్నాను. కానీ లేదు, వాడు తన క్యాబిన్లో కాదు కదా, మొత్తం ఆఫీస్లోనే ఎక్కడ లేడు. పిచ్చోడా, ఎప్పుడు ఈ విషయం చెప్తావా నాకు? అమ్మా, నేను నీకు ముందే చెప్పానుగా, ఆఫీస్లో నేను ఒక మామూలు వర్కర్ని అంతే, కానీ నీ గారాల కొడుకుని కాదు. అమ్మా దుర్గమ్మ తల్లి, నాకింత బుద్ధి లేని కొడుకుని ఎందుకు ఇచ్చావమ్మా? నాకు ఒక పని దొంగ కొడుకుని ఇవ్వాల్సింది అమ్మ, నువ్వు కదా. ఇప్పుడు ఇష్యూ దాటి వెళ్తున్నావు. నేను చాలా కంగారుగా ఉన్నాను రా. నేను ఒకటి మాట్లాడుతున్నాను కానీ ఇంకోటి ఆలోచిస్తున్నాను. ఏం ఆలోచిస్తున్నాను తెలుసా? రాఘవ్ ఈ పాటికి రేఖతో తన ప్రేమ గురించి చెప్పేసుంటాడు. వాడు రేఖకి చెప్పేసుంటాడు. వాడి మనసులో మాట రేఖ మీద ప్రేమ. ఫోన్ చెయ్యి ఎవరికి? రాఘవ్కి. అక్కడ ఏం జరుగుతుందో ఏంటో కనుక్కో. ష్యూర్గా రేఖానే కాల్ చేసి ఉంటుంది. ఈ రాఘవ్ ఫోనే లిఫ్ట్ చేయట్లేదు. ఎందుకు లిఫ్ట్ చేస్తాడు రాఘవ? ఇప్పుడు మన ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేస్తాడు? ఈ పాటికి రాఘవ రేఖ కళ్ళల్లో మునిగిపోయి ఉంటాడు. తన ప్రేమ సముద్రంలో మునిగి తేలుతూ ఉండుంటాడు. డుబుక్ డుబుక్. లే 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 లే, చాలు 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 చాలమ్మా, చాలు చాలు చాలు. నీ ఈ ఊహగానాలు ఉన్నాయి చూడమ్మా, ఇవి నీ మైండ్ వరకు మాత్రమే పరిమితం చెయ్యి. నాకు చూపించొద్దమ్మా, నేనేం చూడలేనమ్మా. వద్దు. ఇప్పుడు మన పరిస్థితి ఏంట్రా? నువ్వు జైలుకి వెళ్తావా అమ్మా? నోర్మ శుభం పలకచ్చు కదరా.